నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిత్తూరులో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్లో ప్రమాదం, మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతి. వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు, నేడు శాసనసభలో ప్రభుత్వం సవరణ బిల్లు. తెదేపా ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు, అణగారిన వర్గాలను చైతన్యపరచడమే లక్ష్యంగా కార్యక్రమం. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు పంజాబ్ జైళ్ల శాఖ శుభవార్త, జీవిత భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు అవకాశం. ఇజ్రాయెల్లో కాంస్య యుగం ఆనవాళ్లు లభ్యం, పల్వాహీంలో 3300 ఏళ్ల నాటి వస్తువుల గుర్తింపు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకుల కృషితో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు అంతంత మాత్రమే. ఇందుకు అస్థిర విధానాలు, పెట్టుబడిదారుల్ని తరిమికొట్టడం, పరిపాలన వికేంద్రీకరణ పేరిట రాజధాని అమరావతి విధ్వంసానికి పాల్పడటమే కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడో వచ్చిన పరిశ్రమల్ని ఇప్పుడు చూపిస్తూ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో దేశంలోనే ఏపీ అగ్రగామి అని ప్రకటనలు చేయటం సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్ర పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తాజాగా వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం 2022లో జూలై వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనల విలువ 6173 కోట్లే. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏపీ 9వ స్థానంలో ఉంది. గుజరాత్, ఒడిషా, కర్ణాటక తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్తో పోలిస్తే రాష్ట్రానికి 13వ వంతు పెట్టుబడులు రాలేదు. అయితే సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్రం ఈ ఏడాది జూలై వరకు రాష్ట్రానికి 40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా ఉందంటూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇక్కడే అసలు మతలబు ఉంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, పారదర్శకతను నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా డిపిఐఐటి కొన్నేళ్ల క్రితం గవర్నమెంట్ టు బిజినెస్ పోర్టల్ను ప్రారంభించింది. ఉత్పాదక రంగంలో 10 కోట్లకు పైగా, సేవా రంగంలో 5 కోట్లకు పైగా పెట్టుబడులతో ఏర్పాటైన పరిశ్రమలు ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ మెమోరాండం పేరుతో 2 దశల్లో దరఖాస్తులు సమర్పించాలని నిర్దేశించింది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలు, విస్తరణకు వెళ్లే పరిశ్రమలు ఐఈఎం పార్ట్ ఏ సమర్పించాలి. పరిశ్రమ ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభమయ్యాక పార్ట్ బి సమర్పించాలి. అలా నెలవారీగా పార్ట్ ఏ, పార్ట్ బి సమర్పించిన పరిశ్రమలు రాష్ట్రాల వారీగా పెట్టుబడుల వివరాల్ని డిపిఐఐటి వెబ్సైట్లో పొందుపరుస్తుంది. గతంలో ఒప్పందాలు జరిగి ఉత్పత్తి ప్రారంభించిన కొన్నేళ్ల తర్వాత పార్ట్ బిని సమర్పించవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డిపిఐఐటి పార్ట్ బిలో వెల్లడించిన వివరాల్లోనూ గత ప్రభుత్వాల హయాంలో ఒప్పందాలు చేసుకుని కొన్నేళ్ల క్రితమే ఉత్పత్తి ప్రారంభించినవే. ఇప్పుడు పార్ట్ బి సమర్పించిన కంపెనీల వివరాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. అంటే పార్ట్ బిలో పేర్కొన్న పెట్టుబడులన్నీ ఈ ఏడాది మొదటి 7 నెలల్లో వచ్చినట్లు కాదు, గతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తున్నవన్నమాట. రాష్ట్రంలో 2022లో జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు మొత్తం 6,173 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని డిపిఐఐటి పేర్కొంది. వాటిలోనూ కొన్ని గత ప్రభుత్వ హయాంలోనే చర్చలు, ఒప్పందాలు జరిగి ఇప్పుడు పార్ట్ ఏ సమర్పించినవి, పరిశ్రమలో విస్తరణకు వెళ్లుతున్నవి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని క్యాప్రికాన్ డిస్టిలరీ 2015 మే 27నే ఉత్పత్తి ప్రారంభించింది. సెంబుకార్ప్ ఇండస్ట్రీస్ నెల్లూరులో 2,640 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్ని 20,000 కోట్లతో ఏర్పాటు చేసింది. 2009, 2011 సంవత్సరాల్లోనే పార్ట్ ఏ సమర్పించాయి. 2015, 2017 సంవత్సరాల్లో ప్లాంట్లు ఉత్పత్తిలోకి వచ్చాయి. ఈ 7న డిపిఐఐటికి పార్ట్ బి సమర్పించి 2022 జనవరి నుంచి జూలై వరకు డిపిఐఐటికి ఏపీ నుంచి ఐఈఎం పార్ట్ బి దరఖాస్తులు సమర్పించిన సంస్థలు 29 ఉన్నాయి. వాటి మొత్తం పెట్టుబడుల విలువ 40,361 కోట్లు.
పార్ట్ బి దరఖాస్తుల ఆధారంగా పెట్టుబడులు లెక్కిస్తే దేశంలోని 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఈ 29 పరిశ్రమల్లో 20కి పైగా గత ప్రభుత్వాల హయాంలోనే ఒప్పందాలు చేసుకుని ఉత్పత్తి ప్రారంభించినవే. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో 75 ఎకరాల్లో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ యూనిట్కు 2018 మార్చిలోనే శంకుస్థాపన జరిగింది. ఈ సంస్థ 2018 జూలై 4న ఐఈఎం పార్ట్ ఏ దరఖాస్తు చేసినట్లు, 2021 ఫిబ్రవరి 19న ఉత్పత్తి ప్రారంభించినట్టు, 2022 మార్చి 10న పార్ట్ బి దరఖాస్తు సమర్పించినట్టు ఉంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సంస్థ కాకినాడ జిల్లాలో 861 కోట్లతో యూనిట్ను ఏర్పాటు చేసేందుకు 2018 ఫిబ్రవరి 24న ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. డిపిఐఐటి వివరాల ప్రకారం ఆ సంస్థ 2019 డిసెంబర్ 2నే పార్ట్ ఏ సమర్పించింది. 2021 డిసెంబర్ 27న ఉత్పత్తి ప్రారంభించింది. 2022 జూన్ 15న పార్ట్ బి సమర్పించింది. అంటే ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్నట్లు ఈ పరిశ్రమలన్నీ ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినవి కాదన్నమాట. వెంకటపాల వెంకన్న దీవెనతో, మంగళగిరి నరసన్న మహిమతో, బుద్ధిరాల బంగారు పసుపుతో, బట్టి ప్రోలు బుద్ధుని మట్టితో, రవతలెంకన్నను మొక్కి, అన్నవరం సత్యన్న సన్నిధికి, తెరువులు వేస్తూ దాక్షరామంకో, ఐడి తల్లి వడి కుంకుమ భరిణై, అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. యాత్రకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర ఈరోజు చల్లపల్లిలో ప్రారంభమైంది. ముఖ్యంగా రైతులు అలాగే పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్లో చూసినట్లయితే అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు సంబంధించి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వివిధ పార్టీల నేతలు, టీడీపీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీల నేతలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం శ్రీవారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను రైతులు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానులు నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి కూడా రాజధాని గ్రామాల రైతులు ఉద్యమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అమరావతి రాజధానికి సంబంధించి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఈరోజు రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు పాదయాత్రలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి ఏ రకంగా చూస్తారు? అలాగే రైతుల పాదయాత్రకు సంబంధించి కూడా కొంతమంది మంత్రులు కానీ లేకపోతే వైసీపీ నేతలు కానీ కొంత విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అమరావతి రైతుల ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్న ప్రజల ఆకాంక్షకి యాత్ర విజయవంతం కావటం నిదర్శనం. ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో యాత్రలో పాల్గొనే కాకుండా 3 రాజధానులు వద్దు, ఏకైక రాజధాని కావాలని చెప్పి ఎలుగెత్తి చాటుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అపూర్వ ప్రజా స్పందనని గమనించి ఇప్పటికైనా తన మొండిది నిర్ణయాలను వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏకైక రాజధానిగా అమరావతి నిలబెట్టాల్సిన బాధ్యత ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ అపూర్వమైన ప్రజాస్పందన కులాలకి మతాలకి అతీతంగా మేమెవరో కూడా ఊహించని రీతిలో, అనూహ్యమైన రీతిలో ఈ ప్రజాస్పందన ఈ యాత్రకు లభించింది. అన్ని ఒక వైసీపీ మినహాయించి అన్ని రాజకీయ పార్టీలు ఈ యాత్రను స్వాగతించాయి. అన్ని కుల సంఘాలు, మత సంఘాలు అందరూ కూడా ఈ యాత్రకి సంఘీభావంగా నిలిచారు.
ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఇది అపూర్వమైన ప్రజల యొక్క నాడి ఎలా ఉందన్న తెలుసుకోవడానికి ఈ యాత్ర ఒక నిరసన అని చెప్పొచ్చు. అన్నిటికంటే కూడా ఈ యాత్ర ద్వారా ప్రజలు భయవిముక్తి చెందారు. అది నేను ఆ సంతోషం విషయం. ఎందుకంటే వాళ్ళ భయోత్పాత పాలన ఈరోజు నీ రాష్ట్రంలో ఉంది. ఆ భయాన్ని వదిలి ఈరోజు నిర్భయంగా ఇన్ని వేల మంది యాత్రలో పాల్పంచుకుంటున్నారు. ఇది మహాత్మా గాంధీ గారు ఆ రోజు స్వాతంత్రోద్యమానికి ఏ విధంగా దేశ ప్రజల్ని భయముక్తులు చేసి పోరాటంలో పాల్గొనేలా చేశారో, ఈ అమరావతి రైతులు వారి ప్రజల్ని భయముక్తులు చేసి ఈ మహా పాదయాత్రకి సంఘీభావం ప్రకటించేలా చేసినందుకు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. గాంధీ గారి స్వాతంత్ర పోరాటానికి తీసిపోంది ఈ పోరాటం. ఈ రైతుల పోరాటం అహింసాయుతంగా గాంధీ మార్గంలో నడుస్తున్న పోరాటం ఇది. అందుకే వాళ్ళ గాంధీ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది చల్లపల్లిలో. వాళ్ళ గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎక్కడా కూడా హింసాయుత చర్యలకి తావివ్వకుండా స్వేచ్ఛగా తమ భావ ప్రకటనని ప్రజలందరూ కూడా వినిపించేలాగా ఈ పాదయాత్ర చేపట్టారు అమరావతి మహిళా రైతులు. వారికి జాతి ఎప్పుడు కూడా ఉన్నప్పుడు ఉంటుంది. ఆ రోజున రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఈ రోజున మళ్ళా ఈ భయవిముక్తి పాలనకి భయవిముక్తి కలిగించి ప్రజలకి ఈ అహింసాయుతమైన ఉద్యమం ద్వారా మళ్ళా ఇవాళ ఎన్ని వేల మంది ప్రజల మన్ననల్ని కూడగట్టుకుని యాత్ర సాగిస్తున్నారు. వారికి ఎప్పుడు కూడా తెలుగు జాతి రుణపడి ఉంటుందని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాం. రైతులు చేస్తున్న ఈ మహాపాదయాత్రకి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు గారు కూడా మద్దతు తెలిపారు. ప్రస్తుతం కొనకళ్ళ నారాయణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి, రాజధాని రైతుల పాదయాత్రను ఏ రకంగా చూస్తారు? అలాగే రైతులు చేపడుతున్న పాదయాత్రను ఉత్తరాంధ్ర వైపు వస్తే మేము అడ్డుకుంటామంటూ కూడా కొంతమంది మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ రకంగా చూస్తారు? ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం. ఇవాళ రాజధాని కోసం ప్రపంచంలో ఎక్కడా కూడా ఉద్యమాలు జరగలేదు. ఇవాళ రాజధాని రైతులు చేసే ఉద్యమంలో కులాలకి మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు కూడా ఈ ఉద్యమాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ప్రజలు వారంతటా వారే పిల్లలతో సహా, తల్లులతో సహా, కుటుంబ సభ్యులతో సహా వచ్చి పాల్గొంటూ ఉన్నారు. ఈ ఉద్యమం మీద దిగజారుడు విమర్శలు చేసే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన ధోరణి మార్చుకోవాలి. అతను అసెంబ్లీలో రాజధానికి ఆమోదించాడు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి మనం శంకుస్థాపన చేయించుకున్నాం. రాజధాని నిర్మాణం దాదాపుగా పూర్తయింది. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ జరిపే అసెంబ్లీ సమావేశాలు అమరావతి నుంచి జరుపుకుంటున్నావు. హైకోర్టు కార్యకలాపాలు కానీ, సచివాలయం కానీ అన్నీ కూడా అమరావతి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రోజున నీ చేతగాని వైఫల్యాలను కప్పిపెట్టుకోవడం కోసం 3 రాజధానుల ప్రస్తావన తెస్తా ఉన్నావు. ఈ ఉద్యమాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఈ ఉద్యమం మీద నువ్వు దుష్ప్రచారం మానుకో. ఉద్యమం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతీయ విభేదాలు పెట్టాలని చెప్పి నువ్వు ఈ రకమైన మా మధ్య వివాదాలు సృష్టించాలని చెప్పి 3 రాజధానులు ప్రస్తావన తెస్తున్నావు. ప్రజలంతా కూడా ఒకే రాజధాని కోరుకుంటా ఉన్నారు. అమరావతి మా రాజధాని. రాజధాని ఒక అంగుళం కూడా నువ్వు కదలచలేవు. మొత్తంగా అమరావతి రాజధాని అంటూ కూడా నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో అమరావతి జేఏసీ నేత శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు అమరావతి రాజధానికి సంబంధించి ఈరోజు జరిగే అసెంబ్లీ సెషన్లో కూడా సిఆర్డీఎస్ సవరణ బిల్లుకి సంబంధించి కూడా ప్రవేశపెట్టనున్నారు. ఏ రకంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మా విజ్ఞప్తి, ఈ ప్రజాస్పందన చూసిన తర్వాత అయినా మీ తప్పుడు నిర్ణయాన్ని మార్చుకోండి. అలా కాకుండా మీరు తప్పు మీద తప్పు చేసుకుంటూ ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో మీకు బలం ఉందని చెప్పి సిఆర్డీఏ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ న్యాయస్థానంలో మీరు దెబ్బతింటారు. కాబట్టి అమరావతి ఉద్యమం తరపున జగన్మోహన్ రెడ్డి గారికి 2 మాటలు చెప్తున్నాం. ఒకటి, ప్రజల ఆకాంక్ష గుర్తించి అమరావతిని రాజధానిగా నిర్మాణం చేయండి, అభివృద్ధిని వికేంద్రీకరించండి. లేదు, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి 3 రాజధానుల ఎజెండాతో మీరు ఎన్నికలకు రండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ ఎన్నికల తర్వాత కూడా మీకు అధికారం వస్తే అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అమరావతి రాజధానిగా ఉండాలంటూ కూడా నేతలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఈరోజు చల్లపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. రథానికి ప్రత్యేక పూజలు చేసి వారు
పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే రాజధాని, అదే అమరావతి కొనసాగించే వరకు కూడా మేము పోరాటం చేస్తామంటూ కూడా రైతులు అలాగే వివిధ పార్టీల నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని రైతులు చేపట్టిన ఈ పాదయాత్రకు ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన అయితే లభిస్తుంది. పార్టీలకు అతీతంగా కూడా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి వారి మద్దతును ప్రకటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో. రాష్ట్రంలో ఎంతో కీలకమైన విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేస్తూ నేడు అసెంబ్లీలో ప్రభుత్వం సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. అప్పట్లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీ ఆయా జిల్లాలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీలు అందజేసేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. దీంతో 1986 నవంబర్ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 1996 జనవరి 8న ప్రత్యేక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చారు. వైఎస్ హయాంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చనుంది. ఇటీవలే వర్సిటీ పేరిట ఉన్న 400 కోట్లను సైతం ప్రభుత్వం లాగేసుకుంది. రాష్ట్రంలో ఎంతో కీలకమైన విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేస్తూ నేడు అసెంబ్లీలో ప్రభుత్వం సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. అప్పట్లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీ ఆయా జిల్లాలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీలు అందజేసేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. దీంతో 1986 నవంబర్ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 1996 జనవరి 8న ప్రత్యేక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చారు. వైఎస్ హయాంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చనుంది. ఇటీవలే వర్సిటీ పేరిట ఉన్న 400 కోట్లను సైతం ప్రభుత్వం లాగేసుకుంది. ఇక ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలి అన్న ప్రభుత్వ నిర్ణయంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీని వైఎస్ఆర్ ఆరోగ్య వర్సిటీగా పేరు మార్పు నిర్ణయంపై చంద్రబాబు ఏమని స్పందించారు? కృష్ణ, ఈ శాడిస్ట్ ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారి పేరును తీసి వైఎస్ఆర్ పేరుతో యూనివర్సిటీ పేర్లు మార్చడం, వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం చాలా దుర్మార్గం. పిచ్చి పట్టింది ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వాన్ని పిచ్చి పట్టింది. ఒక రెడ్డి రాజ్య స్థాపన లాగానే ఈ ప్రభుత్వం పేర్లు మార్పుతో కాలక్షేపం చేస్తోంది. ఇప్పటికే అనేక పేర్లు వందల వేల పెట్టారు. ఎందరో మహానుభావులు ఈ దేశంలో, రాష్ట్రంలో దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకి కనీసం కూడా మర్యాద ఇవ్వకుండా ఈ పిచ్చి పట్టిన తుగ్లక్ ముఖ్యమంత్రి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తెలుగు జాతికి, తెలుగు భాషకి గౌరవాన్ని తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు దేశ విదేశాల్లో ఖ్యాతించాడు. అవినీతి రహిత పరిపాలన అందించడం కోసం కృషి చేసిన మనిషి. ఇలాంటి మహానాడు పేరు మార్చి అవినీతి ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని అందరూ కూడా ప్రజలు ఖండించాలని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి నిజాయితీ, సిగ్గు రెండూ లేవు. ఎందుకంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ఇవాళ కాదు, రాజశేఖర రెడ్డి అధికారంలో రాకముందు కూడా ఉంది. రాజశేఖర రెడ్డి కూడా అది మార్చాలని ఆలోచించేలా. కానీ దుర్మార్గ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే, అంటే రేపొద్దున మేము ప్రభుత్వంలోకి వస్తే మొత్తం అసలు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు కూడా ఎన్టీఆర్ జిల్లాని మార్చేస్తే, అంటే ముఖ్యమంత్రి మారినప్పుడు పేర్లు మారుస్తారా? పథకాలు మార్చారు. అంబేద్కర్
విద్యా పథకాన్ని తీసేసి జగనన్న విద్యా పథకాన్ని పెట్టావు. యూనివర్సిటీల పేర్లు, లేకపోతే ఎయిర్పోర్ట్ పేర్లు, లేదంటే ఇవాళ బస్టాండ్ పేర్లు, నువ్వు అధికారంలో రాగానే నా పేరే ఉండాలని మార్చుకోవటం, లేకపోతే నా తండ్రి పేరు ఉండాలని మార్చుకోవటం దుర్మార్గం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తాం. అవసరమైతే దీని మీద ప్రజా ఉద్యమం కూడా చేస్తాం కృష్ణా జిల్లాలో. ఎందుకంటే ఇది ఒక లెగసీ. ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది ఆ రోజున హెల్త్ యూనివర్సిటీ అనేది ఫస్ట్ టైం పెట్టారు భారతదేశంలో. దాన్ని ఆయన మహానుభావుడు ఆయన పెట్టాడు కూడా, ఆయన పేరు పెట్టాం. దాన్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత నేను మారుస్తానంటే ఇంతకన్నా దుర్మార్గం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ప్రభుత్వం ఈ దిగజారుతనాన్ని కూడా మేము నిరసిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలి అన్న ప్రభుత్వ నిర్ణయంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీని వైఎస్ఆర్ ఆరోగ్య వర్సిటీగా పేరు మార్పు నిర్ణయంపై చంద్రబాబు ఏమని స్పందించారు? శ్వేత, ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎన్టీఆర్ పేరు తొలగింపు తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే అసెంబ్లీ బయట నిర్వహించిన ఆందోళన సమయంలోనూ తెలుగుదేశం నేతలు ఈ విషయాన్నిపై బగ్గుమన్నారు. ఏదైతే 1986లో ఏర్పాటైన హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ సంబంధం ఏంటన్నది తెలుగుదేశం ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎన్టీఆర్ పేరు తొలగించారన్నది తెలుగుదేశం వాదన. దీనికి సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టమైన ట్వీట్ అవుట్ చేశారు. ఏదైతే ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు పెట్టిందని, దీనికి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎలా పెట్టుకుంటారని చెప్పి ఆయన నిలదీయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ తప్పనిసరిగా ఆయన పేరు కొనసాగించాల్సిందే, ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఉన్న సంస్థలకు పేరు మార్చుకుంటూ పోతే కొత్తగా పేరు రాదని చెప్పి, కొత్తగా నిర్మిస్తేనే వాటికి పేరు వస్తుందని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలపడంతో పాటు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతోనే ఆనాడు ఎన్టీఆర్ యూనివర్సిటీని ప్రారంభించారని చెప్పి ఇక్కడ గుర్తు చేశారు. ఏదైతే ఎన్టీఆర్ మరణాంతరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక 1998లో ఈ పేరు ఎందుకు పెట్టామో కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. 36 ఏళ్ల క్రితం ప్రారంభమైన యూనివర్సిటీకి ఇప్పుడు పేరు మార్చడం అద్రష్టం అని చెప్పి అధినేత చంద్రబాబు కొట్టిపారేశారు. అలాగే కొన్ని తెలుగుదేశం నేతలు దీన్ని ఖండిస్తూ కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ సంస్థలకు పెట్టిన పేర్లను వారు గుర్తు చేస్తున్నారు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఏర్పాటు చేయడం, అలాగే చెన్నారెడ్డి హెచ్ఆర్సీ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం, అలాగే జలగం వెంగళరావు పార్క్ ఏర్పాటు చేయడం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరుతో స్టేడియం ఏర్పాటు చేయడం, అలాగే కృష్ణకాంత్ పేరుతో పార్క్ నిర్మించడం, బాలయ్య పేరుతో స్టేడియం నిర్మించడం, ఇలా అన్ని వర్గాలని అన్ని కలుపుకుంటూ తెలుగుదేశం చేసిన ప్రయత్నాన్ని జగన్ చేసిన స్ఫూర్తికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నది తెలుగుదేశం నేతల ఆందోళన. దీనికి సంబంధించి తెలుగుదేశం నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. అటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా దీన్ని తుగ్లక్ చర్యగా కొట్టిపారేయడం జరిగింది. సార్, ధన్యవాదాలు కృష్ణ. బలహీన వర్గాల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో నేడు రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు జరగనుందని ఆ పార్టీ నేత కొల్లు రవీంద్ర తెలిపారు. వైకాపా ప్రభుత్వం వివిధ రూపాల్లో బీసీ సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ అణచివేతకు గురి చేస్తున్న విధానాన్ని ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కొల్లు రవీంద్ర పరిశీలించారు. ప్రభుత్వ అణచివేత చర్యల్ని బీసీలోకి తీసుకువెళ్లి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని కొల్లు రవీంద్ర వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాధికార కమిటీలు కూడా అన్ని సామాజిక వర్గాలకు వేసుకుని భవిష్యత్తులో వాళ్ళని ఏ రకంగా ఉన్నత స్థితికి తీసుకొచ్చేదానికి ఒక స్టడీ టీంని మొట్టమొదటిసారి వేసుకున్నాం. దాదాపు 54 సాధికార కమిటీలు వేసుకుని, అలాగే స్టేట్ బీసీసీఎల్ కమిటీలు వేసుకుని గ్రామ స్థాయి వరకు కూడా నాయకత్వాన్ని ఈరోజు కమిటీల రూపేణ వేసుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబడతనాన్ని కానీ రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకెళ్లి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ముందుకెళ్లేదానికి ఒక కార్యాచరణని ఇక్కడి నుంచి ప్రకటించబోతున్నాం. జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులకు క్షమాభిక్ష పెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికార పరిమితుల్ని నిర్ణయిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తికి 6 నెలల శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఇష్టానుసారం క్షమాభిక్ష ప్రసాదించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. క్షమాభిక్ష విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారం విషయంలో ఎలాంటి సందేహం లేదన్న హైకోర్టు పాలసీ తెచ్చామో అనే కారణంతో 14 ఏళ్ల శిక్ష అనుభవించాల్సిన వాళ్లకు క్షమాభిక్ష పెట్టడం సమర్థనీయమా అని ప్రశ్నించింది. ప్రభుత్వ విధానంపై పలు సందేహాలు లేవనెత్తిన న్యాయస్థానం వాదనలు కొనసాగింపునకు విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.